నమస్కారం. పీసీఆర్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రాక్షస పాలన పరిపాటిగా మారింది. వైసీపీ పార్టీ బీసీ నేతల ఆగ్రహం. ఆగస్టు 15 నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలి. జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ సుమిత్ కుమార్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వైసీపీ నేత భూమన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. మీడియా సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు స్పష్టం. వార్తల్లోని వివరాలు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ కులానికి చెందిన రమేష్ యాదవ్పై దాడులకు దిగారు. ఈ విషయమై చిత్తూరు బీసీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ చిత్తూరు బీసీ నేతలు ఆరోపించారు. గురువారం జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం వెళ్లిన బీసీ నాయకులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై బీటెక్ రవి వారి అనుచరులు అకారణంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో రెడ్ బుక్ రాక్షస పాలన జరుగుతోందని తెలిపారు. వెంటనే బీసీలను వెన్నముక్కగా భావించే తెలుగుదేశం పార్టీ వారిపై అకారణంగా దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేయడం తగదని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర పాలక సంస్థ ఉప మేయర్ చంద్రశేఖర్, బీసీ రాష్ట్ర నాయకులు జ్ఞాన జగదీష్, నారాయణ, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన చేపట్టారు. జిల్లాలో పులివెందుల కాన్స్టిట్యూన్సీలో సంబంధించిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు నామినేట్ చేయడానికి వెళ్తే అతని పైన ఈ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు ముగ్గురు కూడా దౌర్జన్యాలు చేయడం జరిగింది. అటువంటిది ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పోస్టుకైనా నామినేట్ చేయొచ్చు. తర్వాత వాళ్ళు హక్కు ఉందన్నమాట ప్రతి ఒక్క పౌరుడికి. కాబట్టి వీళ్ళు అనవసరంగా ఇలాంటి అటాక్ చేయడము, దౌర్జన్యం చేయడము, నామినేషన్ లేకుండా చేయడము, అలానే భయప్రాంతాలకు గురి చేయడము ప్రజలు కూడా చాలా గమనిస్తున్నారు దీన్ని. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వచ్చి చిత్తూరు పట్టణంలో కుమారాజా గారు, జగదీష్, త్యాగ, నారాయణ, ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ బీసీ నాయకులు అందరూ కూడా ఏకమై ఈ యొక్క విషయాన్ని ఖండిస్తున్నాము. రాబోయే కాలంలో బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీలందరూ కూడా ఏ యొక్క బీసీకి ఏం జరిగినా కూడా రాష్ట్రం మొత్తం బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై దీనిపైన నిలదీస్తామని ప్రతి ఒక్కరికి తెలుసుకున్నాము. కాబట్టి బీసీ నాయకులందరూ కూడా ఇక మీదట ఇలాంటి విషయాలను అన్నింటినీ కూడా ఖండించాలని మనసారా కోరుకుంటూ జై జగన్. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు నిన్న కడపకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆడ బీసీలందరూ సోదరులతో ఏకమయ్యేసి చర్చిస్తుండగా ఉన్నట్టుండి బీటెక్ రవి తన అనుచరులతో పాటు సుమారు 100 మంది రావడం అక్కడ మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద మూకుముడిగా దాడి చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అంటే ప్రచారానికి వెళ్ళడం కామన్. అక్కడ కడప జిల్లాలో ఆ పులివెందుల్లో బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్కడ నిన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని ఓర్వలేక బీటెక్ రవి గారు తనతో పాటు సుమారు 100 మందిని తీసుకెళ్లి తన మీద దాడి చేయడము, మళ్ళీ రమేష్ యాదవ్ గారు ఇమీడియట్గా ఆయన నుంచి పారిపోవడం జరిగింది ప్రాణాలు భయపడుకునేసి. ఆయన చూస్తే కానివ్వండి కుడి చేతి భుజాన్ని ఫ్రాక్చర్ కూడా దీనందరూ కూడా గౌరవించాము. బీసీలు అంటే ఎందుకు కూటమి ప్రభుత్వానికి ఇంత చులకనో మాకైతే తెలియడం లేదు. రానున్న రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే బీసీలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకుంటారు. బీసీలు డెమోక్రసీలో ఓట్లు అడగడానికి పోతేనే దాడి చేస్తూ ఉన్నారనేసి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా చిత్తూరు నియోజకవర్గంలో ఈరోజు మేము బీసీలందరూ కూడా కలిసి జ్యోతిరావు పూలే గారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. రానున్న రోజుల్లో బీసీలకు ఎక్కడైతే కానీ అన్యాయం జరిగితే మేమందరూ కూడా
ఏకకంఠంగా అందరూ కూడా ఒకటయ్యేసి బీసీలకు ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే కూడా మేమందరూ కూడా తీవ్రంగా కూడా ఖండిస్తామనేసి సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. ఆగస్టు 15న నిర్వహించబోయే జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, డిఎఫ్ఓ భరణి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి సంబంధించి ఆయా శాఖల అధికారులు నిర్వర్తించవలసిన విధులను వారికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా పోలీస్ కవాతు మైదానంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. పోలీస్ గౌరవ వందనం, కవాతు, బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు సీటింగ్ ఏర్పాట్లు, ఆహ్వానం, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులను గుర్తించి వివరాలను సిద్ధం చేయాలన్నారు. ఉద్యోగుల సేవలను గుర్తిస్తూ కార్యక్రమం రోజున వారికి అందించే ప్రశంసా పత్రాల విషయంలో గందరగోళాన్ని నిరోధించేందుకు ముందుగానే వారు సిద్ధంగా ఉండేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధించిన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Because budget is an important thing, and limited budget means that we check it thoroughly, and even అవసరం ఉంటే అదే వేసి ఇచ్చేది. ఆ 10-20 లక్షల బిజినెస్ ఉంటుంది, 5-7 లక్షలు మాత్రం బిజినెస్ ఉంటుంది. ఓకే, సో ఎక్కడైనా తగ్గించేయాలి. లగ్జరీ ఈవెంట్ కాదు, మినిమం బేసిక్ ఉంటుంది. అలాగే స్టాల్స్ ఉంటుంది సార్. ఇప్పుడు ట్యాబ్లెట్స్ కాకుండా స్టాల్స్ కూడా పెడతారు సార్. ఆ స్టాల్స్ చాలా లిమిటెడ్ చేసేస్తాం. అంటే ఇప్పుడు ఎసెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం జనరల్గా అక్కడే పెడుతున్నాం సార్. సో అక్కడ ఏదైనా 1-2 డిపార్ట్మెంట్ ఎసెట్స్ అక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ పాయింట్ దగ్గర పెట్టి ఇప్పిస్తాం. I would request the stalls is like non-productive activity. సార్ ఓకే, మెప్మా స్టాల్ పెట్టాము, డిఆర్డిఏ స్టాల్ పెట్టాము, పీడిఐసిఏ స్టాల్ పెట్టాము, ఆ తర్వాత డిఎంహెచ్ఓ గారితో ఒక స్టాల్ పెట్టాము, డిజేబుల్డ్ వెల్ఫేర్ ఒక స్టాల్ పెట్టాము, ఎస్పీ చిత్తూరు గారు వారికి సంబంధించిన ఒక స్టాల్ పెట్టడం జరిగింది. అలాగే డిఎఫ్ ఫైర్ ఆఫీసర్ గారు ఒక స్టాల్ పెట్టాము. సో సుమారుగా 10 స్టాల్స్ పైన పెట్టాము. I think 2-3 members will finalize once, because we have to check what to be shown, which we don't know or which society doesn't know. GTW గారి దగ్గర వాళ్ళకి పట్టాస్ ఉన్నాయి సార్. 6 ఎకరాలు చెప్తాం. ఒకసారి మాట్లాడుకున్నాం సార్. వెంటర్ సంబంధించి క్లారిటీ ఉంది, మైక్ సంబంధించి క్లారిటీ ఉంది, రైట్? ఎన్సీసీతో ఒక్కసారి మళ్ళీ మాట్లాడారు. చిల్డ్రన్ ప్రేయర్ అండ్ అదర్ థింగ్స్ అటెండ్ ఆల్రెడీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై భూమన వ్యాఖ్యలు చేయడానికి తాము పూర్తిగా ఖండిస్తున్నామని, భూమన అధికారంలో ఉన్న సమయంలో శ్రీవారి టికెట్లు అక్రమంగా విక్రయించలేదా నిరూపించాలని భూమనకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సవాలు విసిరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూమన హయాంలో టీటీడీలో ఎన్నో అపచారాలు, అక్రమాలు జరిగాయన్నారు. భూమన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కల్తీ నెయ్యితో లడ్డూను, అన్నప్రసాదాలను తయారు చేశారని గురువారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియా ముఖంగా గుర్తు చేశారు. టీటీడీలో అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో సగాన్ని జగన్కు పంపించారా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న బిఆర్ నాయుడు టీటీడీలో ఎన్నో మార్పులు తీసుకువస్తున్నారని ఆరణి స్పష్టం చేశారు. మంచి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా సీఎం చంద్రబాబు నియమించారన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వంలో విధులు నిర్వహించిన ధర్మారెడ్డి తిరుమలలో సర్వం తానై వ్యవహరించాడని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీటీడీలో ఇప్పటి వరకు ఎలాంటి అపచారం జరగలేదన్నారు. ప్రస్తుతం సామాన్య భక్తులకు తిరుమలలో త్వరితగతిన దర్శన భాగ్యం లభిస్తోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తున్నామని,
భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డిలే అతిపెద్ద దళారులుగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంపై భూమన కరుణాకర్ రెడ్డికి సవాల్ విసురుతున్నామని, శ్రీవారి టికెట్లు అక్రమంగా విక్రయించలేదని భూమన ప్రమాణం చేయగలరా అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రశ్నించారు. ఏఐ టెక్నాలజీతో సామాన్య భక్తులను శ్రీవారి చెంతకు చేర్చే ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నామన్నారు. భూమన మాటలను ప్రజలు నమ్మడం లేదని, భూమన త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, తిరుపతి తిరుమల దేవస్థానంలో నీ చైర్మన్గా నీ హయాంలో ఉండేటప్పుడు, నువ్వు చైర్మన్గా ఉండేటప్పుడు కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డు వడలు ఇవన్నీ కకృతిపడి కోట్లాది రూపాయలు మీరు, మీ బినామీలు, మీ ప్రజాప్రతినిధులు, మీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాటాలు వెళ్ళలేదా చెప్పండి. మన ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం 2 నెలలు కావస్తోంది. ఈ సంవత్సర కాలంలో ఈ లడ్డు అన్నప్రసాదాలు ఒకసారి దేవాలయంలో ప్రతి పోయిన దేవుడిని దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడిని అడగండి. దేవుడి దర్శనం చేసుకొని వచ్చిన వెంటనే అన్నప్రసాదాలు, లడ్డు వడలు, ఆ యొక్క పరిమళము, ఆ ఒక వాసన, ఒక తిరుమలలో పవిత్రమైన వాతావరణం ఏర్పడింది ఈ 1 సంవత్సర కాలంలో. గౌరవ ముఖ్యమంత్రి టీటీడీకి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే తిరుమల తిరుపతి నుంచి ఒక ప్రక్షాళన చేపట్టడం జరిగింది. అందులో ఒక మంచి అనుభవశాలి అయిన టీటీడీ బోర్డు చైర్మన్ రాజగోపాల్ నాయుడు గారిని నియమించడం, ఒక పద్ధతి ప్రకారం చేసే అధికారులు నియమించడం, ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికే అది దక్కింది. ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీటీడీ బోర్డు చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ప్రక్షాళన చేయడం జరిగింది. అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా నడుస్తూ ఉంది టీటీడీ తిరుమలలో. మీ మాదిరి తిరుపతిని లూటీ కొట్టలేదు. ఆఖరికి పరకామణిలో ఉండే డబ్బులు కూడా చోరీ చేయడం జరిగింది. అది ప్రతిరోజు ఛానల్స్లో, టీవీలలో, సోషల్ మీడియాలలో వస్తూ ఉంది. అవి మీ కళ్ళకు కనిపించడం లేదా? ఈ సంవత్సర కాలంలో ఏ అపచారం జరిగింది ఒకటి చెప్పండి. శ్రీవాణి టికెట్లు 1000 టికెట్లు అమ్ముతూ ఉంటే ఇంకా 1000 టికెట్లు అదనంగా అమ్ముకొని మీరు పంచుకోలేదా చెప్పండి. మీరు ఎమ్మెల్యేగా మీ సహచర మంత్రులు, నాయకులు ఒక్కొక్కరు 100 మందిని దర్శనాలకు, ప్రోటోకాల్ దర్శనాలు ఇప్పించలేదా? ఇప్పుడు చెప్పండి, తిరుమలలోనే ఉన్నావు కరుణాకర్ రెడ్డి, ఒక్కసారి తిరుమలలో పోయి రికార్డ్స్ పరిశీలించు. ప్రతి ఎమ్మెల్యేకి 6 మందికి ఇస్తున్నారు తప్ప ఇంకే వేరే ఎవరికి ఇవ్వలేదు, ఎక్స్ట్రా ఎవరికి ఇవ్వలేదు. నీ హయాంలో నువ్వు కానీ, నీ కొడుకు డిప్యూటీ మేయర్ కానీ, తిరుపతి జిల్లాలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా కానీ ఎంతమందిని రోజుకు ఎన్ని వందల మందిని పంపించారు? ఆ డబ్బులంతా లూటీ కొట్టలేదా? వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేయండి. చిత్తూరు నగర పరిధిలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో నీటి నిల్వ ఎక్కడా ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని నగర కమిషనర్ నరసింహప్రసాద్ సిబ్బందిని ఆదేశించారు. నగర కమిషనర్ నరసింహప్రసాద్ గురువారం ఉదయం నగరంలో విస్తృతంగా పర్యటించారు. గురువారం వేకువజామున కురిసిన భారీ వర్షం నేపథ్యంలో నగరంలోని పలు మేజర్ డ్రైన్లను, కాలనీలను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. రామ్నగర్ కాలనీలో పలు ప్రాంతాలలో నివాసాల మధ్య నిలిచిన వర్షపు నీటిని పరిశీలించి సత్వరం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని
కమిషనర్ వెంట ఎంహెచ్ఓ లోకేష్, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మగ్గాలు వేసే వారికి ఉచిత విద్యుత్ని కూటమి ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా నగరి మండల పరిధిలోని చింతల పట్టడ గ్రామంలో బీజేపీ నాయకులు మణి ఆధ్వర్యంలో చేనేత దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించడంతో పాటు స్వాతంత్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచిన చేనేత కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతో పాటు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ముందుకు నడుస్తున్న సమయంలో చేనేత కార్మికులు అందించిన చేయూత మరువలేనిదని, ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆగస్టు 7 నుండి మగ్గాలకు ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుడుతూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని వెల్లడించారు. ఈ పథకం ద్వారా చేతి మగ్గాలు నేసే వారికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు విద్యుత్తును ఉచితంగా అందించడం జరుగుతుందని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 65,000 మంది చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇంతటి మహోత్తర కార్యక్రమంలో తాను భాగస్వాముడైనందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హరికృష్ణ, సీనియర్ నాయకులు పొన్నప్పన్, మోహన్, రామన్, కడియాల బాలకృష్ణ, వేణు తదితరులు పాల్గొన్నారు. ఆలోచనతో అప్పుడు చేనేత వస్త్రాలపైన ఎక్కువ మక్కువ ఉండేది. రాను ఇండస్ట్రీలు పెరిగింది, మెషిన్స్ వచ్చినాయి, తగ్గిపోయింది. వివిధ రకాలైనటువంటి బట్టలు వేయడము, సిల్క్ బట్టలు, ఫ్యాబ్రిక్ బట్టలు ఇలాంటివి వేయడం అనేటువంటి మూలంగా మనకిప్పుడు చేతి మగ్గాలు కానీ మరమగ్గాలు కానీ అది ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతూ ఉంది. దానికి సంబంధించినటువంటి రేటు మనకు మార్కెట్లో రాలేదు అనేటువంటిది ఇవి సమస్య ఉంది. ఇకపోతే నగరికి వచ్చేటప్పటికి మనకు ఆ డ్రైయింగ్ యూనిట్స్ నుంచి వచ్చేటువంటి ఆ డ్రైనేజ్ అంతా, సీవేజ్ అంతా కూడా లోపల కలిసిపోయి తాగునీరు కలుషితమైపోతా ఉందని చాలాసార్లు మనం ప్రయత్నం చేసినాం. ఒకసారి అయితే టెక్స్టైల్ మంత్రి స్మృతి ఇరానీ గారిని కూడా నగరికి పిలిపించుకొని రావాలా అనేటువంటి ప్రయత్నం మేము చేసాం. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ ఆ సమస్యను ఖచ్చితంగా సాల్వ్ చేస్తుంది. ఈరోజు మనం చేనేత దినోత్సవం కాబట్టి వాళ్ళ మధ్య జరుపుకోవాలని నేను చిత్తూరు నుంచి వచ్చాను. మీ మధ్య చేనేత దినోత్సవం జరుపుకోవాలని చిత్తూరులో వెళ్ళి ఆప్కో షాప్లోనో లేకపోతే కోఆప్టెక్స్లోనో పెట్టుకొని పోయి ఒక బట్ట కొనుక్కోండొచ్చు. అది కాదు, నేతన్నల మధ్య చేనేత దినోత్సవం జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ పెద్దలందరిని కూడా కలవడం అనేటువంటిది జరిగింది. ఇది ఈరోజు ఇంకా ఇంతకు ముందే చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే ఈ రోజు నుంచి చేతి మగ్గాల వాళ్లకు 200 యూనిట్ల విద్యుత్తు ఫ్రీ, మరమగ్గాల వాళ్లకు 500 యూనిట్లు ఫ్రీ ఒక నెలకి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా ఈ రోజు నుంచి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దగ్గర వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కొంతమంది చేనేత వస్త్రాలు నేసేటువంటి వాళ్ళు, మగ్గాలు నేసేటువంటి వాళ్ళు, ఈ రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి పెద్దలను ఈరోజు సత్కరిస్తారు. మన రాష్ట్రం నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ముగ్గురికి ఈరోజు అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర నుంచి
అవార్డు లభించబోతుంది. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గ్రామాలలో ఘన వ్యర్థాలను ఎరువుగా మార్చి పంచాయతీ ఆదాయం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలని డిపిఓ సుధాకర్ అన్నారు. గురువారం కాణిపాకం పంచాయతీలో డిపిఓ సుధాకర్ ఘన వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యంత్రాంగం చేపట్టవలసిన చర్యలపై డిపిఓ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి ఘన వ్యర్థాల నిర్వహణ అవగాహనపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలు పాల్గొన్నారు. తీసుకొని వచ్చి ఫిల్ చేస్తారు కదా, ఆ స్టోర్ లో చేసి ఇలా చల్లేసాం కదా, ఇక్కడ గింజలు వేసాం కదా, గింజలు వేసిన తర్వాత ఒక 30 రోజులకి మనకి పంట వస్తుంది. ఆ పంట తీసుకున్న తర్వాత మనకి ఇంకా ఒక 20 రోజులు వస్తే మొత్తం 56 రోజులు మనకి డీకంపోజ్ అయిపోతుంది సార్. ఆ డీకంపోజ్ అయిపోయిన దాన్ని జల్లించుకొని వర్మి తొలగి తీసుకుంటాం. ఎందుకంటే దీంతో రాళ్ళు కానీ ఏదైనా చిన్న చిన్న పెంకులు కానీ ఏమైనా ఉంటాయి కదా సార్, అవి తీసేస్తే దానికోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.